भारत पर जो वार करेगा वो पाताल में भी नहीं बचेगा। हमारे ड्रोन्स, हमारे मिसाइल्स ने सटीक वार करके आतंक के हेडक्वार्टर्स को खंडहर बना दिया। ట్రంప్ సైతం బిత్తరపోయేలా భారత్ తయారు చేస్తున్న వెపన్స్ ఏంటి? ఎత్తుకు పై ఎత్తు యుద్ధ తంత్రం, మరి రాజతంత్రం సంగతి ఏంటి? 79 వసంతాల స్వతంత్ర భారతావనిని కాపాడే ఆయుధాలేంటి? ఇప్పటికే పరిచయమైన బ్రహ్మోస్ ఆ తర్వాతి వర్షన్ ఎంతటి ప్రమాదకరం? కుషా ప్రాజెక్టుతో పాకిస్తాన్ కూశాలు కదిలిపోతాయా? ప్రాజెక్టు విష్ణుతో మరోసారి సుదర్శన్ చక్రం యాక్టివేట్ కాబోతోంది. ఉగ్రవాదమైన యుద్ధ భూమైన భారత్ ఇక తగ్గేదేలే అని చెప్పడానికి అమ్ములు పొదిలో అందంగా ఒదిగిపోయిన అరివీర భయంకర అస్త్రాలు, వాటి వివరాలు వన్ ఇండియా మీ ముందుంచుతుంది. రణభూమిలో రుద్రతాండవం చేసే ఆ ఆయుధాలేంటో ఆలస్యం లేకుండా చూసేయండి. ఇండియా, రష్యా కలిసి పవర్ఫుల్ న్యూ వెపన్ క్రియేట్ చేశాయి. అదే బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ మిసైల్. ఈ క్షిపణి ఏకంగా 9 మ్యాక్ అంటే దాదాపు గంటకి 11,000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. అంటే హైదరాబాద్ నుంచి అమెరికాకి కేవలం 1 లేదా 2 గంటల్లో వెళ్ళొచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ మిసైల్ కంటే 3 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ కావడం గమనార్హం. చైనా దగ్గర ఉన్న DF-17 హైపర్సోనిక్ మిసైల్ ని ఎదుర్కొనేందుకు బ్రహ్మోస్ 2 మిసైల్ ని భారత్ తీసుకువస్తుంది. ఇది స్క్రామ్జెట్ ఇంజన్ తో పనిచేస్తుంది. అసలు స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి? ఇది ఒక స్పెషల్ జెట్ ఇంజన్. స్క్రామ్జెట్ గాలిని బయటి వాతావరణం నుంచి తీసుకుంటుంది. ఈ గాలిలోని ఆక్సిజన్ ని ఉపయోగించి ఇంధనాన్ని కాల్చి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అంటారు. అంటే రాకెట్ల భారీ ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకువెళ్ళనవసరం లేదు, గాల్లో ఉన్న ఆక్సిజన్ నే వాడేస్తుంది. ఈ గాలిని స్క్రామ్జెట్ ఒక గొట్టం లాంటి నిర్మాణంలోకి తీసుకుని దాన్ని కంప్రెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ వల్లే ఈ మిసైల్ ధ్వని కంటే 5 నుంచి 10 రెట్ల వేగంతో దూసుకువెళ్తుంది. బ్రహ్మోస్ 2 చాలా తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తుంది. సీ లెవెల్ కి దగ్గరగా సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. షార్ప్ మూవ్స్ ఉంటాయి. శత్రువు రాడార్ సిస్టమ్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటుంది. 1500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్రహ్మోస్ 2ని నేల, సముద్రం లేదా గాల్లో నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. ఇది చైనా DF-17 మిసైల్ కంటే పవర్ఫుల్. చైనాకి ఉన్న DF-17 మిసైల్ ఎయిర్ బోర్న్ మాత్రమే, కానీ బ్రహ్మోస్ 2ని ల్యాండ్, సీ, ఎయిర్ ఇలా మల్టీ ప్లాట్ఫామ్ నుంచి ప్రయోగించవచ్చు. ఈ మిసైల్ ట్రెడిషనల్ న్యూక్లియర్ వార్ హెడ్లని మోసుకు వెళ్ళగలదు. ఇక DRDO అభివృద్ధి చేస్తున్న కుషా ప్రాజెక్టు ద్వారా 3 వేరియంట్లని 2030 నాటికి భారత సైన్యానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కుషా M1 వేరియంట్ స్వదేశీ ఆకాశ్ NG వాయు రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించబోతున్నారని సమాచారం. ఆకాశ్ NG గుర్తింపు యొక్క పరిధి 50 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మునుపటి ఆకాశ్ సిస్టమ్ కంటే ఎక్కువ. మునుపటి ఆకాశ్ సిస్టమ్ పరిధి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధి వరకే ఉండేది. ఇది జెట్లు, డ్రోన్లు, మిసైల్స్ మరియు స్టెల్త్ టెక్నాలజీ ఉన్న లక్ష్యాలను కూడా గుర్తించి నాశనం చేయగలదు. స్టెల్త్ టెక్నాలజీ అంటే రాడార్లు లేదా ఇతర గుర్తింపు వ్యవస్థలకి కనిపించకుండా ఉండేలా రూపొందించిన సాంకేతికత. ఇది విమానాలు, డ్రోన్లు లేదా మిసైల్స్ ని శత్రు రాడార్ల నుంచి దాచడానికి ఉపయోగించబడుతుంది. గాలియం నైట్రేట్ GaN టెక్నాలజీతో తయారైన ఈ రాడార్లు S-400 వంటి వ్యవస్థల కంటే చిన్నవి అయినా కూడా ఎంతో శక్తివంతమైనవి. ఇక కుషా M2 వేరియంట్ లో 250 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు విమానాలు, మిసైల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఇది స్వదేశీ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఆధారంగా రూపొందించనున్నారు. ఇక కుషా M3 వేరియంట్లు 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు విమానాలు, మిసైల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఇది కొత్త డిజైన్ ఆధారంగా రూపొందించనున్నారు. దీనికి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ HGVs ని కూడా అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. HGVs అంటే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్. మ్యాక్ 5 కంటే వేగవంతమైన, ఊహించలేని మార్గంలో ప్రయాణించే క్షిపణులు. DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సహకారంతో కుషా వేరియంట్ల అభివృద్ధి చేస్తోంది. M1 వేరియంట్ మొదటి అభివృద్ధి పరీక్షలు 2025 సంవత్సరంలోనే ప్రారంభం కాబోతున్నాయి. M2 వేరియంట్ పరీక్షలు 2026లో, M3 వేరియంట్ పరీక్షలు 2027లో నిర్వహించే ప్రణాళికలు ఉన్నాయి. రష్యా S-400 కి సమానంగా ఈ స్వదేశీ కుషా వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక DRDO ప్రాజెక్ట్ విష్ణుపై కూడా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైపర్సోనిక్ మిసైల్స్ ని డెవలప్ చేస్తుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్ట్ విష్ణు మిసైళ్లు డ్యూయల్ యూజ్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటాయి. వీటి వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. మిసైల్ డిఫెన్స్, శత్రువు హైపర్సోనిక్ మిసైల్ని అడ్డుకోవడానికి ఇంటర్సెప్టర్లుగా పనిచేస్తాయి. అలానే అఫెన్సివ్ స్ట్రైక్,
శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు కూడా చేయగలవు. ఉదాహరణకి కమాండ్ సెంటర్లు, నావల్ షిప్లు, బంకర్లపై దాడి చేయగలవు. ఈ మిసైళ్లు నాన్ బాలిస్టిక్ ట్రాజెక్టరీలు అంటే ఊహించలేని మార్గాల్లో వేగంగా ప్రయాణిస్తాయి. శత్రు రక్షణ వ్యవస్థలు వీటిని పట్టుకోలేవు. ప్రాజెక్ట్ విష్ణు కింద భారత్ 12 రకాల హైపర్సోనిక్ మిసైల్ అని అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్ట్ విష్ణు ద్వారా భారత్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ మరియు హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ టెక్నాలజీతో ప్రపంచంలో బలమైన రక్షణ శక్తిగా మారుతుంది. 40 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో గంటకి 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. హెచ్జీవీస్ మరియు హెచ్సిఎంస్ అతి వేగవంతమైన క్షిపణులు. శత్రు రాడార్లకి సులభంగా కనిపించావు. శత్రువు గుర్తించక ముందే గాల్లో ఎగురుతూ వాటి యొక్క దిశని మారుస్తూ లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకుతాయి. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టులు భారత్కి ఎంతో ప్రతిష్టాత్మకం. ఇందులో రష్యా యొక్క సహకారం చాలా కీలకం. అమెరికా లాంటి దేశాలు ప్రస్తుతం భారత్తో విరోధం పెంచుకుంటున్న వేళ భారత్ ఈ రకంగా రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకోవడం నిజంగా ప్రశంసనీయం.